శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నమస్కారం. ఈరోజు ఆదివారం, సెలవు రోజు. ఉగాది వచ్చిందండి. ఉగాది రోజు ఏ భగవంతుడిని పూజించాలి అంటే కాలపురుషుణ్ణి పూజించాలి. మరి కాలాన్ని ఎలా పూజించాలి అంటే ఆ కాలపురుషుడు శ్రీ మహావిష్ణువు. ఆయన్ని పూజిద్దాం. ప్రొద్దుటే అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించండి. షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకోండి. చక్కగా పూజా మందిరంలో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే మహాయోగేశ్వరాయ అను మంత్రమును 5 నిమిషములు శ్రీకృష్ణుని తలుచుకుంటూ చెప్పుకోండి. తరువాత సంకల్పంతో పూజ మొదలెట్టండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, పాడ్యమి తిథి, ఆదివారం, రేవతి నక్షత్రం, శుభయోగం, శుభకరణం అని చెప్పుకొని పూజ చేసుకోండి. దేవుని దగ్గర షడ్రుచుల పచ్చడిని నైవేద్యంగా పెట్టండి. పూజ అయిన తర్వాత తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కారం చేయండి. గోమాతను గడ్డి ఇచ్చి సేవించండి. వీలైతే దేవాలయానికి వెళ్ళండి. సాయంత్రం పంచాంగ శ్రవణం చేయండి. ఉగాది ప్రసాదం స్వీకరించేటప్పుడు ఓ భగవంత, మీ ఈ ప్రసాదం మాకు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పుకోండి. సత్కర్మలను ఆచరిస్తూ ఈ సంవత్సరం అంతా భగవంతుని ఆరాధించండి. ఓం నమో భగవతే మహాయోగేశ్వరాయ అను మంత్రం డిస్క్రిప్షన్లో ఉంది. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చెప్పవలసిన మంత్రం మన ఛానల్లో ఉంది, గమనించండి. మా ఈ ఆధ్యాత్మిక ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.